మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం. రండి నాతో పాటు అందరూ. ఆయనతో కూడా సహవాసం గలవాలని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందు. మనము 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని మనమే మోసపుచ్చుకుందుము మరియు మన సత్యవాక్యము. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయన అబద్ధముగా చేయవాడమును మరియు ఆయన వాక్యం మనలో అవసానించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన స్తోత్రాలు దేవా. వాక్యం కొరకు నీ పాదాల దగ్గర మొదలుపెట్టినప్పుడు నా దేవ వాక్యమైన ప్రభువా, మీరు నాకు అనుగ్రహించిన మాటలు ప్రభువా, నీ దగ్గర విచారణ చేయకుండా, నీ దగ్గర నేను తీసుకోకుండా, మీ ప్రజలకు ఏది క్షేమాభివృద్ధో హెచ్చరిక ఆదరణో ప్రభా, మీరు నా హృదయం ఇచ్చిన మాటలు కేవలము నేను ప్రకటించగలను. ఇది కేవలం మీరు నాకు అనుగ్రహించిన మాటలు బట్టి తీసుకోగలరా అనుగ్రహించండి, సహాయం చేయండి. మీరు కొరకే ఈ దాసుని జ్ఞాపకం చేసుకోమని ఈ సంఘ ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడినప్పుడు అనుగ్రహించి మాకు ఏదైతే అవసరమో మీరు సర్చ్ చేసుకోవాలో రేపటి వరకు మేము ఎలా సిద్ధపడాలో అనుగ్రహించిన మీరే మహిమగత ప్రభావం యేసునామం వేడించిన తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయంలో 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. చాలు. మొదటి మాట, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకున్నవారు. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని పాపము లేని వారని చెప్పుకునేవారు. 10వ వచనం, మనం పాపం చేయలేదని చెప్పుకున్నాం. వీరికి ఒక పేరు పెడదాం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకునే వారిని ఏమంటామంటే ప్రకటించేవారు, విట్నెసింగ్ పీపుల్ అందుకే ప్రకటించేటువంటి మనుషులు ఒక గుంపు. రెండవది 1వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుతున్నాను. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచినలా. రెండవది వాకింగ్ పీపుల్. రెండవది నడిచేవారు. ఎలా నడుస్తున్నారు? చీకటిలో నడుస్తున్నారు. మొదటిది ప్రకటన చేసేవారు, రెండవది చీకటి అంటే ప్రమాదం. కాబట్టి ప్రమాదంలో నడిచేవాడు. ప్రకటించేవాడు, ప్రమాదంలో నడిచేవాడు. మూడవది, మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు. సత్యమును జరగందు. దే ఆర్ డూయింగ్, జరిగించుట, వర్కింగ్ పీపుల్, జరిగించేవారు. 3 kinds of people. నెంబర్ 1, మొదటి విట్నెసింగ్ పీపుల్, ప్రకటించేవారు. చీకటిలో నడిచేవారు, ప్రమాదంలో నడిచేవారు అనగా ప్రమాదంలో ఉన్నవారు. మూడవది వర్కింగ్ పీపుల్, జరిగించేవారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుండా, అంటే పరిశీలన లేనివారు. 3 రకాలైన గుంపులు. మొదటిది చెప్పాలి, మనం ప్రార్థన చేసినప్పుడు ఈ మాటలు కనబడాలి. మొదటిది ప్రకటించేవారు, రెండవది ప్రమాదంలో నడిచేవారు, మూడవది చెప్పండి మూడవది ఏంటి జరిగించడం పరిశీలన లేనివారు అని అర్థం. 3 రకాలైన గుంపులు. అలాగే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం త్వరగా ముగించుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. విట్నెసింగ్ పీపుల్, వాకింగ్ పీపుల్ అండ్ వర్కింగ్ పీపుల్. ఈ 3 వ్యక్తుల గురించి మనం చూడటానికి మనం ప్రయత్నించడానికి ముందుగా ఆయనతో కూడా సహవాసము గలవారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
ఆయనతో సహవాసం కలిగిన వారమే. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా నడుస్తున్నటువంటి వారమే. మూడవది, మనమందరం కూడా పని జరిగించే వారమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనము ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుంటే మనలో 3 రకాలైనటువంటి గుర్తులు కనబడాలి. ఒకవేళ మనము అట్లా చెప్పుకొని చీకటిలో నడిస్తే 3 రకాలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ చీకటిలో అట్లా నడిచిన తర్వాత మనకి ఏంటంటే కొన్ని పరిస్థితులు లేదు, మనం వెలుగులో ఉన్నాం అనుకుంటాం, కానీ మనం చీకటిలో నడుస్తున్నాం. ఆ చీకటిలో నడచడం ద్వారా మనకు దొరికే ప్రతిఫలం ఎట్లా ఉంటుందంటే, మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ 3 రకాలైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ అంటున్నాడు పై వచనంలో, ఒకవేళ దేవుడు వెలుగై ఉంటే ఆయన ఎంత మాత్రమో చీకటి లేదన్నాడు. వాక్యం దేవుని కలిగిన మన జీవితంలో మనం 3 రకాలైన తెగలుగా ఉన్నాం. కాబట్టి మొదటిది ఏంటంటే మనం సహవాసం చేస్తాం. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేస్తే 3 ప్రాముఖ్యమైన గుర్తులు మనలో కనబడాలి. ఒకవేళ లేదు అంటే మనం సరి చేసుకోవాలి. ఏంటి నేను త్వరగా చెప్తాను, ఎందుకంటే ఈ సంఘ ప్రార్థన వాక్యం తక్కువ చెప్పాలి, మా ప్రార్థన ఎక్కువ చేస్తాం. త్వరగానే చెప్తాను. రండి. మొదటి సహవాసం చేస్తే మొదటి స్థాయి రండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక అక్కడ అంటూ వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలును సెలవించాడు. ఈ మాటను బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ కానీ మనము మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోని, లితీయులు అనుజనులతో ఒకవేళ సహవాసం చేస్తే వాళ్ళు చేసే ప్రాబ్లం ఏంటి? వాళ్ళు చేసే దేవతల తట్టు మన హృదయములను త్రిప్పుదు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రభువుతో సహవాసం చేస్తే మనం ఏమవ్వాలా అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ వారితో సహవాసం చేస్తే వారి దేవతల తట్టు వారు తింటారంట. ఒకవేళ మనం ప్రభుతో సహవాసం చేస్తే మనము ఆయన తట్టు త్రిప్పబడాలి. ఇది మొదటి గుర్తు ఉండాలి. అంటే సహవాసము దేవునితో చేస్తే మనం ఆయన తట్టు తిరగాలి. మీకు అర్థమైందా లేదు? అర్థమైందా నేను చెప్పిన మాట? అందుకే ఒక భక్తుడు అంటాడు, నేను అంటాను కదా, ఒకవేళ మనము యెహోవా దేవునితో సహవాసం చేస్తే మనం ఆయన తట్టు తిరగలేకపోతే మనం చేయాల్సింది ఏంటి? ఒకవేళ ఆయన తట్టు మనం తిరగలేకపోతున్నామంటే మనం ఒకటి చేయాలి. ఎందుకంటే ఇది సంఘ ప్రార్థన కాబట్టి విలాప వాక్యములు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. వచ్చినది యెహోవా నీవు మమ్మను మీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము మా పూర్వస్థితిని. ఇక్కడ ఒక మాట గమనించాలి. మనం దేవునితో సహవాసం గలవారు మనం చెప్పుకుంటే మొట్టమొదటిగా మనం ఆయన వైపు తిరగాలి. ఒకవేళ తిరగలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారి నీలో నాలో మనందరిలో ఉంటే ఈరోజు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభా, ఒకప్పుడు నా పూర్వస్థితి ఎటువంటి నీ వైపు తిరిగే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే నీతో సహవాసం చేసాను చెప్పుకొని నేను ఇంకో వైపు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను తిరిగే శక్తి లేదు. ఎందుకో తెలుసా? అట్లాగా నన్ను తిప్పేశారు. కానీ నీ వైపు తిరగాలని ఆశ నాకు ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభా, నా ప్రార్థనలు తెలిసి నీ వైపు తిరుగు. ఒకవేళ నువ్వు తిరిగితే మేము తిరుగుదాము, ఆ పూర్వస్థితి తిరిగి మరలా మాకు కలిగించి. చూడండి ఎంత అద్భుతమైన మొట్టమొదటి దేవునితో మనం అందరం దేవునితో సహవాసం చేస్తే మనలో ఉండవలసిన మొదటి గుర్తు ఏంటి? ఆయన తట్టు తిరగాలి. ఒకరు తిరగాలంటే ఏం తిరగాలి? ఆయన తట్టు తిరగాలంటే మూడు తిరగాలి. రండి, మొట్టమొదటి చూపిస్తున్నాను. రండి, త్వరగా మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కీర్తన గ్రంథము 119:37 అనుకుంటా. కీర్తన గ్రంథం
కీర్తన గ్రంథం 119:37. మీరు వ్యర్థమైన వాటిని చూడకుండా. చాలు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా నీవు నీ తట్టు మమ్మల్ని త్రిప్పు. అంటే దాని అర్థం ఏంటి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పు. అంటే దేవుడి వైపు తిరగలేనటువంటి మన జీవితాల్లో మన కన్నులు ఎటువైపు తిరిగినాయి? వ్యర్థమైన వాటిని చూచుటకు మన కన్నులు తిరిగి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం, దేవా నీ తట్టు తిప్పడం అంటే ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు, నాయన పనికిమాలిన వాటిని చూడకున్నట్లు, నాయన నీకు అసహ్యమైన వాటిని చూడకుండా నా కన్నులు నీ వైపు త్రిప్పు. ఇది ప్రార్థన. ఇది అర్థం ఆసమషి కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? మనం తిప్పుకోలేం, మన కన్నులను వాటిని తిప్పుకోలేం, యూట్యూబ్ వీడియోస్ తిప్పుకోలేం, పనికిమాలినటువంటి శిక్షాకరమైనటువంటి వాటి వైపు తిప్పుకోలేం, సీరియల్స్ నుంచి మనం తిప్పుకోలేం, సినిమా నుంచి మనం తిప్పుకోలేం. చాలా మంది మనలో ఉంటాం. నిజంగా హృదయపూర్వకంగా మన గుండెల మీద చేసుకుంటే, ప్రభా నా కన్నులు ఒకప్పుడు అంటాడు కదా, వేకువ జాముల యందు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ వాక్యం కొరకే నా కన్నులు రాత్రి జాములందు తెలుసుకుంటున్నాయి. మనలో ఎంతమంది తెలుసుకుంటున్నాయో లేదో తెలియదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడదాం. ఎందుకంటే మనకి యాక్టివిటీస్ ఎక్కువై, అప్లికేషన్స్ ఎక్కువైపోయి, జాబ్స్ ఎక్కువైపోయి, మనకన్నీ చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో కదా. అవునా కదా? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఎప్పుడైనా చదువుకోవచ్చు. అండ్ దట్స్ నాట్ ద రైట్ థింగ్. అని నేను అనేది ఏంటంటే దాన్ని సమర్థిస్తున్నానని కాదు. నీ ప్రయాణం ఉన్నప్పుడు బయట నీ చేతి పట్టుకెళ్ళావు, ఉద్యోగ స్థలాలను బయట పట్టుకెళ్ళావు, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేను చదవనివ్వరు కాబట్టి యూ టేక్ యువర్ మొబైల్, దట్ యూ రీడ్ దే. బట్ ఉదయకాల సమయంలో లేచి నీ కనులు ఏమి వెతుకుతున్నాయి? ఫోనా, టీవీనా, పట్టశాలనా, భోజనశాలనా, పిల్లల గురించా? ఏంటి మన ఆలోచన? మనం ఇక్కడ అంటున్నాడు, మనము దేవునితో సహవాసం కలవాలని చెప్పుకొని చీకట్లో నడుస్తున్నాం. అలా నడిస్తే మనలో వాక్యం అనేది ఉండదంట. అందులో మళ్ళీ ఇంకోటి ఏం చెప్పుకుంటాం? మనము పాపము లేని వరకు చెప్పుకుంటాం, మనలో పాపము అసలు జరిగించలేదని చెప్పుకుంటాం. ఎంత అబద్ధికులమో మనం. మొదటిది ఆ కన్నులు తిప్పు ప్రభా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నీ నా ప్రార్థన దయ ఉండాలి. నిజంగా మన కన్నులు దేవుని వైపు చూడటానికి, ఆయన వైపు చూడటానికి, ఆయన వాక్యం వైపు చూడటానికి మనకి ఆ సాహసం, దాని అర్థం ఏంటంటే ఆ ఉదయకాల సమయంలో, అందుకే కీర్తన అంటారు, ఉదయకాలమని ఏంటట, నా ప్రార్థనతో నిన్ను ఎదురు బుద్ధులు ప్రభా అంటే. ఇది మన జీవితంలో మనకు కావాల్సినటువంటి ప్రాముఖ్యమైన తలంపు. మన జీవితంలో ఉదయం మనం ఎప్పుడు లేస్తామో తెలియదు. పిల్లలు చెప్తారు ఉదయం ఎప్పుడు లేస్తారో, ఎందుకంటే రాత్రిపూట మేము చెప్తున్న తిండి వల్ల, మత్తు వల్ల, నైపుణ్యం వల్ల మన ఉదయం మందమైపోయిందేమో బహుశా. అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎక్కువైపోయాం. రాత్రి 12 గంటలు పడుకోవడాలు, దేవుని సువార్తకి వెళ్ళి పనిచేసి రాత్రి 12 గంటలు పడుకున్నామంటే అది వేరే లెక్క, దేవుడికి మహిమ. మనం ఇంట్లో ఉండి టీవీ చూసి, సెల్ ఫోన్ చూసి, ఆ సీరియల్ చూసి, ఆ మ్యాచ్ చూసి, ఇది చూసి ఇది కరెక్ట్ అయిన జీవితం కాదు. అందుకే ఒకసారి మన ప్రార్థన దేవుడు వినడు. విశ్వాసం గలవారమే ఎప్పుడు లేదు. నేను అప్పుడు ఒక మాట ప్రశ్న మీకు చాలాసార్లు చెప్పాను. అంత్యోక్యలో శిష్యుడు మొదట క్రైస్తవులు అన్నారు. అవునా? మొదట ఎవరు ఇప్పుడు నేను అంటారు, విశ్వాసులందరూ శిష్యులా? విశ్వాసులందరూ శిష్యులా? శిష్యులందరూ విశ్వాసులా? చెప్పండి. విశ్వాసులు అనబడిన వారు క్రైస్తవులా? క్రైస్తవులు అనబడిన వారు విశ్వాసులా? శిష్యులు అనబడిన వారు క్రైస్తవులా? లేదా క్రైస్తవులు అనబడిన వారు విశ్వాసం? చెప్తారు. దాని అర్థం ఏంటో మీకు అర్థం కాదు. ఇలా అనుకుంటే బోల్డ్ టైం అయిపోతుంది కాబట్టి నేను చెప్తాను. ప్రియమైన వాళ్ళ, శిష్యుడు అంటే మొట్టమొదటి ఏంటంటే విడిచిపెట్టేవాడు. శిష్యుడు అంటే వెంబడించేవాడు. శిష్యుడు అంటే చెప్పండి దేవుని కొరకు వ్యాపారం చేసేవాడు. వ్యాపారం అంటే ఏంటో? వ్యాపారం చేయాలంటే ఏముండాలి? నీకు ఏముండాలి? వ్యాపారం ఉండాలంటే ముందు క్రయం చెల్లించాలి, పెట్టుబడి పెట్టాలి. అర్థమైందని చెప్పింది. విడిచిపెట్టాలి, వెంబడించాలి, క్రయం చెల్లించాలి. వాడి శిష్యుడు. మన జీవితంలో ఉన్నామా లేదో ఆత్మపరిశీలన చేసుకుందాం. మొదటిది, సహవాసం చేసిన వారిలో మొదటిది కన్నులు త్రిప్పబడాలి. కన్నులు త్రిప్పినామో, దేని వైపు తిప్పుకుంటున్నామో, మన వైపు ఎటువైపు చూస్తున్నామో దేవుడికే ఎరుక. మన జీవితంలో నువ్వు చూస్తున్న నేను ఎప్పుడు చాలా తీర్మానాల మీద నేను ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే తెలుసా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను ప్రత్యేకంగా పేర్లు పెట్టి నేను చెప్పాను, కానీ చాలాసార్లు మనం తీర్మానాలు తీసుకుంటాం. ఎప్పుడు నేను తీర్మానం తీసుకుంటాను చెప్పిన బెస్ట్ తీర్మానం ఇప్పుడు 31st, అది నార్మల్, ఎందుకంటే సంతోషం. కానీ బాధల్లో కూడా ఒకసారి తీసుకుంటాం. ఇప్పుడు చెప్పిన మనం హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాం, మీకు అర్థమైందా లేదు?
హాస్పిటల్ బెడ్ మీద దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అయిపోతానంటే వాళ్ళని ప్రతిష్ఠీకరించి నీ సాక్షి నీ యొక్క పని నీ కొరికి ఏ నిబంధన? నోటుతో నిబంధన. దేవుడు అనుకుంటాం మనం. అందుకే అంటాడు యాకోబు రాసిన కలతీలు అంటాడు, మోసపోకుడి దేవుడు నీ నోటి ద్వారా నువ్వు పలికిన ప్రతి మాట తీర్మానం దేవుడు స్థిరపరుస్తాడు. నిజంగా ఆ తీర్మానానికి నువ్వు కట్టుబడి ఉన్నావు అనుకో, ప్రభావ నేను ఏం చూడను ప్రభావ, దీనివల్ల నాకేమైనా వచ్చిందేమో మిగిలించి నాకు చూడను అనుకున్నాను. దట్స్ గ్రేట్. కానీ దేవుళ్ళో ఉన్నామని చెప్పుకొని సహవాసం ఉండి కూడా పనికి మీద చెప్తామని చూస్తూ ఉంటాం. మహాభయంకరం. ఎవరికి ఇంట్లో అందరూ టీవీలు ఉన్నాయి, పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి. గుడ్లు మేము చేసుకొని చెప్తాం దేవుడి దగ్గర, ప్రభా నా ఇంట్లో ఉన్నా కూడా నీ చూడనయ్యా, అది నా తీర్మానం. ఎవరు సేవకులు వస్తారని టీవీలు కట్టడం, సేవకులు చూస్తారని ఆపడం, ఇట్లా చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఇంటికి వెళ్ళాను, సడన్గా వెళ్ళి చూశాను, అక్కడ అది ఆగదు, ఈవిడికి తెలియదు, రిమోట్ కంట్రోల్ దొరకదు. సిస్టర్ ఏంటి దాని వెనకాల ఉండిపోతే నాకు కనపడదా, నాకు సౌండ్ వినపడదా? అట్లా చేయకండి. దేవుడు బహుమానం చూడడానికి నాకే అసహ్యం అనిపించింది. చిన్న రెండు మాటలు మాట్లాడేసి అనిపిస్తాను. కాబట్టి ప్రేమిన వల్ల ఇలాంటి పనులు చేయకూడదు. మొదటి సహవాసం ఉన్నటువంటి వారు తమ పనులని తెలుపుకోవాలి. వీటిని వ్యర్థమైన వాటి, దాని అర్థం ఏంటంటే ఏ చూడాలని? వ్యర్థం కానీ చూడాలి. వ్యర్థం కాదు ఏంటి? ఈ లోకంలో ఈ బైబిల్ వాక్యం ఎప్పుడు వ్యర్థం కాదు. ఇలాగే చెప్తే తెల్లవారైపోతుంది. నెంబర్ 2 తిరగబడ్డ. దేని తిరగడం? చూడండి, ఇర్మియా గ్రంథం 31:18. ఇర్మియా గ్రంథం 31:18. ఇర్మియా, నీవు నన్ను శిక్షించావు దెబ్బలకు లోబడినట్లు లోబడుచున్నాను. నీవు నా దేవుడవని యెహోవా, నీవు నా మనస్సును త్రిప్పిన విజ్ఞాపన ప్రార్థనలో 2వ మాట, ప్రభా నా మనసును కూడా. ఎందుకు మనసు? ఈ ప్రపంచంలో నేను అంటాను కదా, కళ్ళు వెళ్ళిన చోట మనసు, మనసు వెళ్ళిన చోట వెళ్ళకూడదు. కాబట్టి రెండోది ఏంటంటే మనసు. కళ్ళు చూసే, ఎవరు చూసే? సూర్య భార్య చూసే. ఎవరు? దావీదు. కళ్ళు వెళ్ళే తర్వాత ఏమైంది? మనసు వెళ్ళిపోయింది. మనసు వదిలేసాడు. ఎవరు? ప్రార్థనాపరుడు. ఎవరు? వాక్యం చూసినాడు, దివారాత్రం ధ్యానించినాడు. ఆయనే వదిలేస్తే మనం వదిలిన తప్పు. జీవితంలో వాక్యము నేను ఏం చేయాలంటే సర్చ్ చేయాలి. అందుకే అంటాడు కదా, అదే వ్యక్తి అంటాడు 119వ కీర్తన రాసినప్పుడు, నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడుంది? దివారాత్రంలో ధ్యానించిన వాళ్ళు రాత్రి మగలు ఒకసారి నేను 100 సార్లు బైబిల్ చదివిన ఉపయోగం కాదు. ఇంతకీ నీ వాక్యం నీ హృదయంలో ఉందా లేదా? హృదయంలో ఉండి ఖచ్చితంగా మొదటి చూపు దగ్గరే నీకు హృదయ శుద్ధాత్మ టక్కుమని ఆపుతాడు. ఈరోజు నా జీవితంలో నువ్వు చూసిన తర్వాత రెండోది, నీ మనసును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియమైన వాళ్ళ యవనస్తులరా, మీరందరికీ నేను చెప్పేటటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, నీ మనసుని ఎప్పుడు వదిలిపోతుంది. నీ మనసును చాలా జాగ్రత్తగా తిప్పుకోలేకపోతున్నాం. ప్రభుని అడుగుతాం, దేవా నా మనసును నీ వైపు త్రిప్పు ప్రభువా, నీ వైపు త్రిప్పు. మనసు చాలా డేంజరస్. మనసుకి 7 గుణాలని చెప్పాను మీకు తెలుసు కదా. అందులో ఫస్ట్ గుణం ఏంటి? మనసులో ఉన్నటువంటి ఫస్ట్ భయంకరమైన క్వాలిటీ ఏంటంటే, ఎవడు కూడా గేల వేసి మనసును రెప్పలేడట, ఒక దేవుడికి తప్ప. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రభా, రెండవది నా మనస్సును తిరిగి ఎవరి వైపు నీ వైపు తిప్పాలి అని ఎవరి వైపు తిప్పాను. చాలా పాటలు రాసి ఉంటారు కదా, మనసు మీద కుక్కలు తెప్పలుగా ఉన్నాయి పాటలు. ఎందుకు మన మనసు దేవుడి వైపు తిప్పే మనసు అనే పాట ఏమైనా ఉందా? రెండవది మనసు తిప్పబడట. మూడవది, సమయం లేదు నేను వ్యాఖ్యానం చేయడానికి, సంఘ ప్రార్థనలు త్వరగా నేను చెప్పాను, ఇది ఒక్క దాంతో సరిపోయింది. మూడవది, మొదటి సమూయేలు గ్రంథం 7:3. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 7:3. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, మీ పూర్ణ హృదయం యెహోవా యొద్దకు మరలుకొనియుట, అన్య దేవతలను తీసి కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన సేవించాలి. మూడోది ఏంటంటే హృదయాన్ని తిప్పుకోవడం. ఈరోజు చాలా వీక్ అయిపోయి అందరూ హృదయాలు తిప్పబడటంలా దేవుని వైపు. ప్రాబ్లం ఎక్కడుంది? మనం దేవుడితో సహవాసం కలిగి చెప్పుకుంటూ ఇంకా కన్నులు ఆయన వైపు తిప్పకుండా, మనసు ఆయన వైపు తిప్పకుండా, హృదయాన్ని ఆయన వైపు తిప్పకుండా ఇంకా మనం ఏమన్నాం? నేను దేవుడితో సహవాసం. అబద్ధం. నువ్వు అబద్ధికుడివి. అబద్ధికుడు ఎవరో తెలుసా? మన మామయ్య. ఎవరు వాడు?
ఎవడెవడ పేరు? వాడు ఆది నుండి తన స్వభావం అనుసరించి అబద్ధం ఆడుతూనే వాడు ఆది నుంచి అబద్ధికుడు, అబద్ధములకు వచ్చాడు. ఇప్పుడు దేవుని సంబంధిగా ఆయనతో సహవాసం ఉంది. ఇప్పుడు ప్రేమ వల్ల రెండవది, మనం దేవునితో సహవాసం ఉంటే నిజంగా మన కన్నులు ఏం చూస్తున్నాయి, మన మనసు ఏం ఆలోచిస్తుంది, మన హృదయంలో ఏమి కావాలి ప్రేమ వల్ల గమనించాలి. రెండవ గుర్తు, ఫస్ట్ సైన్ త్రిప్పుకుంటా. రెండవది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది కీర్తన గ్రంథం 106:35 వచ్చింది. త్వరగా చదవండి ప్రియమైన కదా, ఇది ఒకటి చెప్పి అనుకుందాం. మరి కీర్తన గ్రంథం 106:35 వచ్చిన అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు. ఇప్పుడు అన్యజనులతో సహవాసం చేస్తే ఆయన క్రియలు నేర్చుకుంటే మన దేవుని సహవాసంలో మనమే నేర్చుకోవాలా? ఆయన క్రియలు నేర్చుకోవాలి. రెండవ గుర్తు ఏంటంటే దేవుని క్రియలు మనలో కనబడాలి. దేవునిలో మన క్రియలు కనబడాలి. అదేంటో విచిత్రం ఏంటారు కానీ మనం దేవునితో సహవాసం చేసి కూడా దేవుని క్రియలు మనకు కనబడవు. దేవుని క్రియలు ఏంటి? దేవుడు చేసే పనులు ఏంటి చెప్పండి? దేవుడు మొట్టమొదటి చేసే పనులు ఏంటి? దేవుడు 3 చేశాడు. మొట్టమొదటి చెప్పండి. మొదటిది దేవుని క్రియలు. మన అన్ని దృష్టిలో వారి క్రియలు నేర్చుకోవాలి. మరి దేవుడితో సహవాసం మన దేవుని క్రియలు నేర్చుకోవాలి కదా. దేవుడు చేసిన మొట్టమొదటి క్రియ ఏంటి? యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన మొట్టమొదటి క్రియ ఉదయం లేచాడు. అవునా కదా? ఉదయం లేచి మనలాగా వాకింగ్ చేయలా. ఏది ఏంటా ఏదేసుకొని షార్ట్ షూస్ తప్పండి అన్నట్ల. కానీ మొట్టమొదటిగా ఏం చేస్తున్నాం? ఉదయం లేచి ఆయన ఇంకా చెప్పండి చీకటి ఉంటుండగా అరణ్యం రాత్రి వేదంత దూరం వెళ్ళి, ఇప్పుడు విషయం రాత్రి దూరం వెళ్ళక్కర్లా. ఎందుకు? అప్పుడంటే స్పెషల్ ప్లేసెస్ లేవు. ఇప్పుడు స్పెషల్ పైన ఇంటికి మనం పెంట్ హౌస్ మీద మంచి ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే అందరూ లేకపోతే ప్రత్యేకమైన గది తీసుకొని మనం చేయొచ్చు. అవునా కదా? కాబట్టి ప్రియమైన దేవుని క్రియలు మొదటిది ఏంటంటే ప్రార్థన. రెండోది ఏం చేసేవాడు? రాత్రంతా ప్రార్థన, ఉదయం అంతా సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యమును అంటే మనం సువార్త చేయాలి, దేవుని వాక్యం చెప్పాలి. లేకపోతే ఇంకేందుకు మనం ఉదయం అంతా దేవుడికి ఇచ్చినటువంటి 24 గంటలు 3 భాగాలు. 8 గంటలు పడుకుంటున్నాం, 8 గంటలు ఉద్యోగం చేస్తున్నాం, 8 గంటలు ఏం చెప్పండి మన సొంత కార్యాలు చేస్తున్నాం. అందరూ తమ సొంత కార్యాలు చూసుకొని వచ్చినారు కానీ యోగా కార్యాలను చూస్తున్నామా? మనం వాక్యం వినేటప్పుడు వ్యసనం కలిగిన వారమే కానీ మనం వింటున్నాం కానీ దాని ప్రకారం జీవించకపోతే ఉపయోగం లేదు. అందుకే అంటాడు తిమోతి, సమయమందును అసమయమందును ప్రయాసపడు. అసలు నీకు టైం ఎక్కడ ఉంది? దైవజనుడా? దైవజనుడు అంటే పిలవబడిన వారు మాత్రమే కాదు, ఏర్పరచబడిన వారు కాదు, నియమించబడిన వారే కాదు, ప్రతి ఒక్కరు దేవునికి పరిచయం చేసేవాళ్ళు. నీ జీవితంలో సమయంలో అసమయంలో ప్రయాసపడు. దేనికోసం ప్రయాసపడుతున్నావు? అందుకంటాడు దేనికోసం ప్రయాసపడాలా? నీతిని కొరకు, భక్తి కొరకు, చెప్పండి విశ్వాసం కొరకు ప్రయాసపడు. దేవుని వాక్యం కొరకు ప్రయాసపడు, ఆత్మ కొరకు ప్రయాసపడు. ఏ ప్రయాసం లేకుండా మనం మన ఇంటి, మన కుటుంబం, మన జీవితం, మన పిల్లలు, మన యొక్క ఎత్తు గోదాలు ఇవి తప్ప దేవుని కొరకు ఏమీ లేదు ప్రయాస. మనం ప్రయాసపడితే ఇప్పటికి ఎంతో ఆత్మ మాట కోరుతాం. మన ఆత్మ బలం లేకపోయి కారణం చేస్తే మన మందిరాలు, మన సహవాసాలు ఎండిపోతున్నాయి. జీవం ఎండిపోతుంది. వాక్యం సమృద్ధి, ప్రార్థన సమృద్ధి, కానీ ఆత్మ బలం పనిచేసిన తక్కువైపోయారు, ప్రపంచించే వారు ఎక్కువైపోయారు. దేవుని యొక్క భారం ఏంటో తెలుసా? నా ప్రభు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు, సమాజ మందిరంలో రాత్రి తెల్లవారంతా ప్రకటించేవాడు. మళ్ళీ ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన, పరిచర్య. మూడోది ఏంటో చేసి తెలుసా? మూడోది ఏం చేసేవాడు చెప్పాలి? మూడోది ఏం చేసి ప్రార్థన చేసేవాడు, పరిచర్య చేసేవాడు. ఏంటమ్మా లేదు ఇంకేం చెప్తారు చెప్పండి? యేసు ప్రభు ఇంకోటి కూడా చేసుకుంటున్నాడు. చెప్పండి. ప్రార్థన చేసేవాడు, పరిచయం చేసేవాడు, ఇంకొక్కడే చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువు. పరిచయం అంటేనే సేవ కదా. దేవుడు వాక్యం ప్రకటించబడే సేవ కదా. మరి ఇంకేం చేశాడు? మూడోది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఏం చేసేవారు? మీరు ఆలోచించి చెప్పండి. నాకు టైం అయిపోతుంది. మీకు ప్రతిసారి ఒకటి మీకు వదులుతున్నాను అంటే మీకు కనీసం ఆలోచన కూడా చేయట్లా. ఏం చేసేవారు? ఎన్నిసార్లు చెప్పాను మీకు. ప్రార్థన చేసేవారు, పరిచయం చేసేవారు, ఇంకొకటి చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేసేవారు? రెండవ మాట మొదటిది త్రిపుట, రెండవది క్రియలు కనపరచాలి. మూడవది చూస్తాం రండి, చాలా ప్రత్యేకమైన మాట. యెషయా గ్రంథం 2:6. యెషయా గ్రంథం 2:6. ఏంటి ఇవన్నీ కూడా? యేసుక్రీస్తు ప్రభువుతో మన సహవాసం కలిగితే మనకి 3 గుర్తులు కనబడాలి. యెషయా గ్రంథం 2:6. యాకోబు వంశమందు ఈ జనము తూర్పు నుండి నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయులు వారు మంత్ర ప్రయోగం చేస్తారు, అన్యులతో సహవాసం చేస్తారు. కనుక
నీవు వారిని. మూడో గుర్తు ఏంటంటే, ఒకవేళ దేవునితో మనకి సహవాసం చేసి, చూడండి, అటువంటి వారితో మనం సహవాసం చేస్తే యాకోబు మనుషులు ఇశ్రాయేలు సహవాసించి దేవుడు వారిని ఏం చేసి విసర్జిస్తాడట. ఇప్పుడు ఒకవేళ మనం దేవుడితో సహవాసం చేస్తే మనం ఏంటి విసర్జించాలి? ఆ యొక్క సంప్రదాయాలు అన్నింటినీ విసర్జించాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, మన సహవాసం ప్రభుతో ఉంటే ఈ మూడో గుర్తు అంటే విసర్జించుట అనేది మనలో కనబడాలి. విసర్జించుట అంటే అర్థం ఏంటో? విసర్జించుటంటే విడిచిపెట్టడం. ఒకసారి విడిచిపెడితే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలి. అబ్బాయి ఎంత బాగుందని చూడడం అయింది మన కదా. విడిచిపెట్టామంటే అది అసహించుకోవాలన్నమాట. అది విసర్జన అంటారు. విసర్జన అంటే అర్థం తెలుసు కదా. ఉదయకాల పాటలో మనం 1, 2 మనం వెళ్తుంటాం కదా, దాన్ని విసర్జన, దాంతో పోల్చడం. అందుకే దాన్ని ఎప్పుడు కూడా పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, కుక్క తన వాంతికి ఆశపడినట్లుగా పంది దొరికినట్లు బురద దొరికినట్లు. మరలా ఏదైతే విడిచిపెట్టామో తిరిగి దాని కొరకే. ఏదైతే మనం విడిచిపెడతామో మళ్ళీ మనలో ఉన్న పెద్ద బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే, మనకు వద్దు అనుకుంటాం, అదే మనం సాధారణ ముందు తీసుకొస్తాడు, దానికే మనం అట్రాక్ట్ అయిపోతాం. విచిత్రం అదే అర్థం కాదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన కళ్ళు, మన మనసు, మన హృదయం ఆయన వైపు. అందుకే నేను చెప్పాను, మొదట ఆయన వైపు తిరిగితే రెండోది ఏం చేస్తాయి. కాబట్టి మొదటిది త్రిపుట, రెండవది నేర్చుకుంటా, మూడవది విసర్జించుట. ఏ విసర్జించాం మనం? తీతు రాసిన పత్రికలో అద్భుతమైనటువంటి మాట రాశారు. చూడండి, ఇవన్నీ 7 రకాలైన విసర్జనలు చెప్పాను మీకు. కానీ మనం ఒకసారి ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నాం. తీతు రాసిన పత్రికలో చూడండి. తీతు రాసిన పత్రిక 2:12 మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన ఏంటట? మొదటిది ఏమి విసర్జించాలి? భక్తిహీనత. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఆ భక్తిహీనుల కొరకే మన యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. ఇంకా ఆయన చెప్పండి ఎక్కడ చనిపోయాడు? సిలువలో నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు. కాబట్టి ప్రియమైన భక్తిహీనత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, భక్తిహీనత. ఇహలోక సంబంధమైన దురాశలు. ఇహలోక సంబంధమైనటువంటి ఆశలే పెద్ద ప్రాబ్లం అంటే, దురాశలు ఇంకెంత ప్రాబ్లమో చూడండి. కాబట్టి ప్రియమైన 3 మాటలు మనము చెప్పండి ఆ మాట. సహవాసం గలవాలని చెప్పుకుంటే చెప్పండి, మనం ఆయన వైపు ఏం చేయాలి? త్రిప్పబడాలి. రెండోది ఆయన క్రియలు మనలో కనబడాలి. మూడోది మనము విసర్జించాలి. లేకపోతే మనము దేవునితో సహవాసము గలవారము అని చెప్పుకుంటున్నాం అంతే, సహవాసం మాత్రం లేదు. We are the witnessing people, but we are not withstanding people. అర్థమైంది నేను చెప్పిన మాట? విట్నెస్ పీపుల్కి విత్స్టాండింగ్ పీపుల్ కంటే ఏంటి? ప్రకటించే వారమే కానీ దానిలో నిలిచి ఉన్నటువంటి వారు. మొదటిది అయిపోయింది. నేనేంటో మాట చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి. 2 విషయాలు చెప్పుకొని చీకటిలో గాడేసారు. మొదటి ప్రకటన చేసేవాళ్ళు. రెండోది ప్రమాదం. ఎందుకు ప్రమాదం? చీకటిలో నడుస్తామంట. అదేంటో అర్థం కాదు. మనం అంటే ఎందుకు ఈ ప్రమాదం చెప్పానంటే, చాలా మంది యేసు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ చీకటిలో నడుస్తున్నామట. నాకు ఆ మాట చెప్తున్నప్పుడు అని అనిపిస్తుంటది. మీరు ఆశ్చర్యకరమైనటువంటి చెప్పండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీరు పిలవబడి, మరి పిలవబడిన తర్వాత పిలిచిన వాడు ఏమో కదా, నువ్వు ఎక్కడ నడాలా? మనం వెలుగులో నడదాం. మన నలుగురు మన చీకటిలో నడిచిన ఎడలా అంటున్నాడు. అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, మొదటి ప్రకటించేవాళ్ళు, రెండోది ప్రతిష్ట లేనివారు. వీళ్ళ జీవితంలో ప్రతిష్టత ఉండదు. వీళ్ళు ప్రతిష్టత లేకపోతే 3 ప్రమాదాలు ఉన్నాయి. ఏంటో మొదలు చెప్తాను చూడండి. మొదలు 2 కొరింథీ రాసిన పత్రిక 4:4. త్వరగా మీరు చదివితే నేను వాక్యం చెప్తాను. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను ప్రకాశించు సువార్త మీ యొక్క నట్లు దేవత అవిశ్వాసులకు మనోనేత్రములు గుడ్డితనం. మొదటిది చీకటిలో నడిచే వారికి తారసపడే గుర్తు ఒకటి అంధత్వం వస్తుంది. అంధత్వం అంటే ఏంటి? గుడ్డితనం. అంటే ఎక్కడ గుడ్డితనం? ఏం గుడ్డితనం ఇది? ఆత్మీయ గుడ్డితనం. ఆత్మీయమైన గుడ్డితనం అంటే ఏంటి? మనం ఏమి చూడాలో ఏమి చూడదు. అంటే మనం ఏమి చూడాలో అది చూడకుండా ఉంటాం, ఏం చూడకూడదో అది చూస్తూ ఉంటాం. ఆత్మీయం. ఇదేంటి ఇక్కడ గుడ్డితనం ఏంటంటే, అక్కడ అంటాడు మహిమను ప్రకాశించు సువార్త ప్రకాశం. అంటే అక్కడ సువార్తలో ఏముంది? మహిమ ఉంది. ఆ మహిమను మనము కంటులాగా చూడాల్సింది పోయి ఆ మహిమను కోల్పోతున్నాం. ఎందుకంటే మన మహిమనే చీకట్లో ఉన్నవాడికి మహిమ ఏమి జ్ఞాపకం ఉంటుంది? దేవుడు మనల్ని చీకటి నుంచి వెలుగులో తీసుకొచ్చి వెలుగు మహిమను ప్రకాశిస్తారు, తేజులు వెళ్తారు.
కాబట్టి మొదటిది మహిమను కోల్పోయే పరిస్థితి ఉంది చీకటిలో నడిస్తే. ఎందుకు? వెళ్ళిపోయింది కదా, మహిమ సువార్త కదా, సువార్తతో నిలబడ్డాం కదా. రెండవ మాట చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 త్వరగా చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 వచ్చింది. మనము చీకటిలో నడిచిన మొదటి అంధత్వం, మనం అంధకార సంబంధమైన అధికారం నుండి మనలను విడుదల. రెండోది చీకటిలో నడిచిన వాడు, రెండోది గుర్తు కనబడదు. ఏదో కదా చెప్పండి, అది అంధకార సంబంధమైన అధికారం. రెండోది చీకటి అధికారం. ఏ అధికారం? ఎవరెవరు? ఏ అధికారం? అపవాది అధికారం చీకటి. ఏ అధికారం నుంచి విడుదల పడ్డాం మనము? చీకటి సంబంధమైనటువంటి అధికారం నుంచి బయటకు తీసి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుతో నేను ప్రకాశం బయటకు తీసుకొస్తే మళ్ళీ దేవునికి చీకట్లో నడిస్తే అంటే అర్థం ఏంటంటే దేవుని అధికారంలో నుంచి చెప్పాలి అపవాది అధికారం. అధికారం అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు చెప్పింది నువ్వు చేస్తావు, వాడి ప్రభుత్వం కింద ఉంటావు, వాడి శిరసిత్వం కింద ఉంటావు, వాడి మాటే వింటాం. అలాగే అయిపోతాం లాస్ట్కి. అందుకన్నా అప్పుడంతా బాగుండేవారు, ఇప్పుడేంటి ఆ క్రియలన్నీ కూడా సాతాను యొక్క అధికారంలో కనబడుతుంది. అంటే ఇది కారణం. మనం ఏంటంటే మనం చీకటిలో నడిస్తే మొదటిది అంధత్వం, రెండోది దేవుని అధికారం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. దేవుని అధికారాన్ని నువ్వు దూషించొద్దు, తొలగిపోకూడదు, తరమకూడదు. మూడవది చూస్తాం చూడండి. చీకటిలో నడవడంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనది, మహాభయంకరమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా వచ్చింది. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకున్నావు? ఏం జ్ఞాపకం చేస్తుంది? తప్పించుకుంటా అంటే ఏదో ప్రమాదం ఉంది కానీ తప్పించుకోలేము. మూడోది చీకటి అంటే అర్థం ఏంటే ఒక ప్రమాదం ఉంది. చీకట్లో ప్రమాదం ఉందా లేదా? నేను చీకట్లో ఎవరు నడిచి నేను క్షేమంగా ఊరికి వెళ్ళిపోతాను చెప్పండి, లేదా బ్లాక్ కలర్ పెట్టుకొని నేను పక్కాగా వెళ్ళిపోతాను, చారవలసిన గంటలు తీసుకెళ్ళిపోతాను చెప్పగలరు ఎవరన్నా? అంటే మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక విశ్వాసం, మొదటిది అంధత్వం, రెండోది అధికారం, మూడోది ప్రమాదం. క్షమించండి, దాన్ని ఏమంటారు? మొదటిది అంధత్వం, రెండోది అధికారం, మూడోది అపాయం. ప్రమాదానికి ఇంకో పేరు ఏంటంటే అపాయం. ప్రేమైన వాళ్ళ నీ నా జీవితంలో ఈ సంఘ ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభా నేను చీకటిలో నడిస్తే నా మీదకి వచ్చేటువంటి మూడు మహాభయంకరమైన గుర్తులు. మొదటిది ఏంటంటే మనము అపాయంలో ఉన్నామని, మనం అధికారం కింద ఉన్నామని, మనము అంధత్వంలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఏ అపాయంలో ఉన్నామో రక్షణని మనకు అనుగ్రహించాడు. విడుదల, రక్షణ అంటే అపాయం నుంచి మనకు విడుదల దయచేశాడు. ఎందుకు గొప్ప రక్షణ మనం తృణీకరిస్తే మనం ఎట్లా తప్పించుకుంటాం? మళ్ళీ చీకటి మనం నడిస్తే. రెండోది దేవునికి అధికారం, సాతానికి అధికారం నుంచి మనం విడుదల చేశాడు. మూడోది మహిమను ప్రకాశించాడు. స్వర్తమానం ద్వారా మనం పిలబడినటువంటి ఆ పిలుపు తగినట్టు జీవించకపోతే మనం ఇచ్చేది ఇంకా మళ్ళీ అంధత్వంలోనే ఉన్నట్టు. చీకటిలో నడిచిన మూడు వృత్తులు. లాస్ట్ అండ్ ఫైనల్, చీకటిలో నడిచిన మనము మూడో మాట, ఆయనతో సహవాసం కలిగిన వారు అని విట్నెసింగ్ పీపుల్, చీకటిలో నడిచిన వాళ్ళు వాకింగ్ పీపుల్, అబద్ధమాడు సత్యమును జరిగించుకుందాము. సత్యం అంటే సింపుల్ గా మనం ఒకటే మాట. బైబిల్లో 3 రకాల సత్యాలు ఉన్నాయి. ఎవరు చెప్పండి? 3 రకాలైన సత్యాలు ఉన్నాయి. మొదటిది ఎప్పుడు నేను అందుకే నేను చెప్తాను, నేను ఒకటే వదులుతారంటే మీరు కనీసం 2 అసైన్మెంట్ కింద వెళ్తారని. మొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం. చెప్పండి, త్వరగా చదవండి. బైబిల్ కూడా తీయకూడదు. తమ్ముడు చెప్పాడు, త్వరగా మీరు చెప్పలేదు. యేసు నేనే మార్గం, నేనే అంటే యేసుక్రీస్తు ప్రభువారే సత్యం. అది మనకు రెండోది సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యం అంటే సన్ యేసుక్రీస్తు ప్రభువారే సత్యం అయితే, రెండోది నీ వాక్యమే సత్యం. ఆ వాక్యం ప్రతిష్ఠం యోహాను సువార్త 17:17. అంతేనా? మరి ఇంకొకటి ఏంటి? సత్యం ఏంటో వాక్య సారాంశం అన్నా ధర్మశాస్త్రం అంతా సత్యమే, అది వాక్యం. మూడో సత్యం కూడా చూసారో లేదో ఎన్నోసార్లు చెప్పుకుంటాను మీకు. మొదటి యోహాను రాసిన పత్రిక. మీరు ఇంకా నన్ను 100 సార్లు అడగకూడదమ్మా. మంచి వాళ్ళు కదా మీరు. రండి, 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ళతో రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతో రక్తంతో కూడా వచ్చిన ఆత్మ సత్యము కనుక. మూడవ సత్యం ఏంటి అంటే 3 చెప్పండి. మొదటిది సన్, రెండోది స్క్రిప్చర్స్, మూడోది స్పిరిట్. ఈ 3 సత్యం. అంటే ఇప్పుడు సత్యమును జరిగించడం లేదంటే అర్థం ఏంటంటే 3 విషయాలు. ఒక వ్యక్తి సత్యము జరిగించట్లేదంటే ఆయన 3 విషయాలు కనబడతాయి. చూపిస్తాను మీకు మళ్ళీ ఒకటి.
రండి. కీర్తన గ్రంథం 119 165 వచ్చిన త్వరగా సమయం అయిపోతుంది. కీర్తన గ్రంథం 119 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు. ధర్మశాస్త్రం అంటే సత్యం అని గుర్తుంచుకోండి. వాక్యమును ప్రేమించడం లేదని అర్థం. మొదటిది సత్యమును జరిగించడం లేదంటే వాక్యాన్ని ప్రేమించడం లేదు. రెండోది యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం. రెండోది త్వరగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం. కాబట్టి యేసు యూదులతో మీరు మన వాక్యము నిలిచిన వారైతే, రెండోది వాక్యమందు నిలిచి ఉంటారు. మొదటి వాక్యమును ప్రేమించడం, వాక్యమందు నిలిచి ఉంటాం. మూడోది యోహాను సువార్త మొదటి పత్రిక 3వ పత్రిక 3వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక క్షమించండి 3వ పత్రిక 3వ వచనం. మీరు సత్యమును అనుసరించి చాలా 3 మాటలు. మొదటిది వాక్యమును ప్రేమించుట, వాక్యములో నిలిచుంట, వాక్య ప్రకారం నడుచుకుంటా. అమ్మా ఈ 3 మాటలు దేనికి వర్తిస్తాయి? ఏదో మనం చీకట్లో నడిచిన కదా, మనం అబద్ధం ఆడదు సత్యమును. యూ హ్యావ్ టు వర్కింగ్. నువ్వు వర్క్ చేయాలంటే మొదటిది యూ హ్యావ్ టు లవ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యమును ప్రేమించాలి. దేవుని వాక్యమును ప్రేమించే వ్యక్తిలో ఒక అద్భుతమైన గుణం ఉంటుంది. చెప్పనా? యోహాను సువార్త ఒకవేళ ప్రేమిస్తే వాళ్ళు ఎంత అద్భుతమైన క్రియ కనబడుతుందో చూపిస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. నాకు ఎంత సమయం ఇచ్చినా వాక్యం సరిపోవట్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి 20వ వచనం. క్షమించండి 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకము నుండి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించి. ఇప్పుడు చూడండి, మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించారంటే పైన ఏమైంది? వెలుగు లోకములకు వచ్చిన వారి క్రియలు ఇప్పుడు చెడ్డవైతే, చూడండి వారి క్రియలు చెడ్డవైతే వారు వెలుగును ప్రేమింపగా చీకటినే. అంటే చీకటిలో ఏ క్రియలు జరుగుతాయి? చెడ్డ క్రియలు. వెలుగులో మంచి క్రియలు జరుగుతాయి. ఇప్పుడు గమనించండి, మనం వాక్యమును ప్రేమించడం లేదంటే దాని అర్థం ఏంటి? చెప్పాలి. మనం వాక్యమును ప్రేమించడం లేదా అంటే అర్థం ఏంటి? వాక్యం మంచిదా కదా? దాని అర్థం ఏంటంటే వాక్యమును ప్రేమించడం లేదంటే మనం ఏదో ప్రేమిస్తున్నాం అన్న. వాక్యానికి ధీటుగా ప్రేమ పొందేది ఒకటి లోకం. ఏం చెప్పండి? వాక్యానికి ధీటుగా పొందేది ఒకటి. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడే వాక్యం. అంతే కదా? వాక్యమే దేవుడు. ఇప్పుడు గమనించండి, దానికి అంత ధాటిగా ఈక్వల్గా ఉంటుంది ఏంటి ప్రేమించడం అంటే? నేను చెప్తాను. సిరికిని దేవునికి దాసుడుగా ఉండలేదు. ఒకవేళ మనం సిరికి దాసుడు ఉన్నాం అనుకో, దేవుడికి దాసుడు ఉండలేదు, దేవుడిని ప్రేమించలేమన్నమాట. యజమానుడు దాసుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఏమొస్తుంది అంతే అర్థం. అంటే అర్థం ఏంటంటే దేవుడికి అంత ఈక్వల్గా పోటీ ఉన్నది ఈ ప్రపంచంలో ఏంటంటే సిరి. అంటే అర్థం ఏంటి? శిరీష కాదు, ఎవరు? ధనం. కాబట్టి వెరీ వెరీ డేంజరస్. నువ్వు దేవుడు వాక్యాన్ని ప్రేమించడం లేకపోతున్నావంటే నీకు డబ్బు అంటే పిచ్చి పెట్టించిందన్నమాట. పడిపోతుంది. మీరు ఉదయకాలంలో చిన్న యూట్యూబ్లో సడన్గా ఏదో వస్తే దాన్ని ఏమంటారు చిన్న చూసాం డబ్బుల గురించి. చూస్తే ఏంటో చూస్తే చూడండి, చిన్నగా ఆయన 2000 crores తన కుమారుడు యొక్క వివాహాన్ని జరిపాడు. ఎవరు? అంబానీ. ఎన్ని కోట్లు? 2000 కోట్ల. ప్రపంచంలో తారాగణం, క్రికెట్, అందరూ కూడా అక్కడే ఉన్నారట. ప్రపంచంలో కీర్తి ప్రచుర ఘనత కలిగిన వాళ్ళు అందరూ ఉన్నారట. విచిత్రం అంటే వారి కొడుకు పేరు, రెండో అబ్బాయి పేరు అనంత్ అంబానీ. అబ్బాయి తన ప్రాబ్లం ఏంటంటే పొరపాటుగా చల్లటి గాలి తగిలితే చనిపోతుంది. మీకు చెప్పండి, సకల సౌకర్యాలు ఉండి అంత డబ్బుతో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంత ఊబకాయంగా ఉంటాడు. 220 కేజీలు కదా. ఉపయోగం ఏంటి? ఈ డబ్బుని రక్షించదు సార్. డబ్బు రక్షించదని ఎప్పుడు తెలిసిందంటే ప్రపంచం మొత్తానికి ఒకే ఒక సందర్భంలో దేవుడు చూపించాడు. ఏంటి? కరోనా డబ్బా సిస్టర్ బాగా చెప్పాడు. కాబట్టి ప్రేమినాల దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడు, దేవుని వాక్యంలో నిలిచిన వాడు, దేవుని
నిలిచిన అంటే అర్థం ఏంటి? వాక్యంలో స్థిరత్వం కలిగిన. నిలిచిన వాడంటే స్థిరత్వం కలిగిన. జరిగించిన అంటే వాక్యంలో నడుచు అంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం ప్రవర్తించేవారు. ప్రేమించడం, నిలిచి ఉండడం, నడుచుకోవడం. ఒకవేళ ఎలా ఉంటే మనం అబద్ధం ఆడని వాళ్ళు ఉంటున్నారు, దేవుని అబద్ధికుడిగా మనం చేయాలి. కాబట్టి 3 డేస్ చొప్పున చెప్పాను. మొదటిది మనము ఆయన సహవాసం కలిగి ఉంటే 3 ఉంటాయి. ఏంటి? 3 కనబడినాయి. ఆయన వైపు తిప్పబడతాం, ఆయన క్రియలు నేర్చుకుంటాం, లోకంలో అన్నింటి వాటిని విసర్జిస్తాం. మీరు చెప్పిన ఇంకా సులువుగా చెప్పినా మీకు అర్థం కాదు. రెండవది చీకట్లో నడిస్తే 3 రకాల ప్రమాదాలు. మొదటిది రొడ్డితనం, అంధత్వం, అధికారంలో వెళ్ళిపోతాం, అపాయంలో ఉంటాం. 4వది 3వది సత్యమును జరిగింపకుందాం. ఒకవేళ మనం సత్యమును జరిగించాలి అంటే ఏం చేయాలా? వాక్యాన్ని ప్రేమిస్తాం, వాక్యమును నిలిచి ఉంటాం, వాక్య ప్రకారం నడుచుకుంటాం. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాను. తర్వాత కొరకు ఈ వాక్యం స్థిరపరిచి ఆశీర్వదించు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం.